వివర్స్, మై నేమ్ ఇస్ శ్రీహరి. వెల్కమ్ టు మై ఛానల్. వివర్స్ చూడండి, ఈరోజు మనం తెలుగులో ఎలా టైప్ చేయాలో చూద్దాం. ఈరోజు మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది యూస్ చేసుకుని మనం తెలుగులో ఎలా టైప్ చేయాలో చూద్దాం. ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే మీరు ఆటోమేటిక్గా తెలుగులో టైపింగ్ ఇస్తుంది మనకి. ఓకే, మనం ఈ గూగుల్ ఇన్పుట్ టూల్స్ని యూస్ చేసుకుని మనం ఎంఎస్ వర్డ్లో కానీ, ఫోటోషాప్లో కానీ, ఎక్కడైనా పవర్ పాయింట్లో కానీ ఎక్కడైనా మనం తెలుగులో టైప్ చేసుకోవచ్చు. అది కూడా మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఇది ఆటోమేటిక్గా తెలుగులో ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మీ వెబ్ బ్రౌజర్లో మీరు గూగుల్ ఇన్పుట్ టూల్స్ డౌన్లోడ్ చేసుకోండి. నేను క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఆన్ విండోస్, ఐఫోన్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఎలా వస్తుంది గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని. ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ నేను తెలుగులో కావాలని తెలుగుని క్లిక్ చేసుకుంటున్నాను. దీన్ని టిక్ చేయండి. దీన్ని టిక్ చేసి మీరు ఇక్కడ ఐ అగ్రీ గూగుల్ టర్మ్స్ అండ్ సర్వీస్ ఆఫ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం యాక్సెప్ట్ అవ్వాలి టర్మ్స్ అండ్ కండిషన్స్కి. అండ్ ఇక్కడ డౌన్లోడ్ కొట్టండి. ఇక్కడ నాకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ రన్ అని ఉంది కదా, రన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్. ఓకే, నాది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్. ఇక్కడ చూడండి, నాకు ఈఎన్జి అని ఇక్కడ బాటంలో వచ్చింది చూడండి, ఈఎన్జి. ఇక్కడ మీరు గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇన్స్టాల్ చేయగానే ఇట్లా వస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మనకి టూ ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ ఇంగ్లీష్ కీబోర్డా లేదంటే తెలుగు గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని వస్తుంది. ఇక్కడ మీరు తెలుగుని క్లిక్ చేయడం ద్వారా మీకు ఆటోమేటిక్గా తెలుగులోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను తెలుగుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ తెలుగులో నాకు కీబోర్డ్ అనేది యాక్టివేట్ అయ్యింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ నేను గూగుల్ సెర్చ్ లోపల టైప్ చేస్తుంటే ఇక్కడ మీకు నేను టైప్ చేస్తుంటే చూడండి, నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే ఇక్కడ ఆటోమేటిక్గా తెలుగులో సజెషన్స్ అనేవి వచ్చినాయి. మీకు దీంట్లో ఏ సజెషన్ కావాలో ఆ సజెషన్ ఒకటి కావాలంటే అదే చేస్తున్నాను చూడండి. ఇట్లా మీరు తెలుగులో కాకుండా హాయ్ అట్లా మీరు ఏది కావాలితే అది మీరు ఇట్లా తెలుగులో టైప్ చేసుకోవచ్చు. మీరు అలాగే ఎంఎస్ వర్డ్లో కూడా మీరు అట్లాగే చేసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్లో కూడా ఇట్లా మీరు తెలుగులో ఎక్కడైనా టైప్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఫోటోషాప్లోనే అవ్వచ్చు, మీరు గూగుల్ సెర్చ్లోనే అవ్వచ్చు, ఎక్కడైనా టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు మళ్ళీ మీకు తెలుగు వద్దనుకుంటే మళ్ళీ ఇంగ్లీష్లో కావాలి అంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్ ఈఎన్జి అని దీన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు మీకు ఇంగ్లీష్లో అంతా మళ్ళీ మీరు తెలుగు కావాలంటే తెలుగుని సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.